సార్ ఇప్పుడు అమెరికాలో ఉన్న ఇండియన్స్ కానీ ఇక్కడ ఉన్న ఇండియన్స్ కానీ వీసా గురించి ఇప్పుడు ట్రై చేస్తుంటున్నారు. ఇప్పుడు వీసా ప్రాబ్లము అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్ని ఆపేశాడు అంటున్నారు. దాని గురించి చెప్పండి. ఇప్పుడు మీరు అడిగింది బాగుందండి. వీసాలు అంటే ఈ యాక్చువల్గా నాకు తెలిసిన టైం ఫ్రేమ్లో 2000 నుంచి ఇప్పటి వరకు జరిగిన వీటిలో ఎలా అంటే స్టార్టింగ్లో ఏంటంటే రిక్వైర్మెంట్ ఎక్కువ ఉండేదండి. అదే స్టార్టింగ్ అంటే కంప్యూటర్ యుగానికి అది నాంది లాంటిది. అది ఇప్పుడు స్టార్టింగ్ ఉండింది. స్టార్టింగ్లో ఎక్కువ రిక్వైర్మెంట్ ఉండేది. అప్పుడు ఎక్కువ మంది ఆబ్వియస్గా వాళ్ళు తీసుకున్నారు. ఎక్కువ మంది అవసరం కాబట్టి ఇప్పుడు డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎక్కువ కావాల్సి వస్తుంది. వన్స్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్కి అంతమంది అవసరం లేదు. అప్పుడు డెవలప్మెంట్ స్టేజ్ కాబట్టి ఎరా అలాంటిది కాబట్టి ఎక్కువ మంది అవసరం ఉంది కాబట్టి ఎక్కువ మంది తీసుకున్నారు, వచ్చారు, అందరూ బాగానే చేశారు, ఎవ్రీథింగ్ అంత బాగుండింది. అలాంటిది చిన్నగా ఏమైందంటే పాపులేషన్ పెరిగిపోవడం, కొన్ని కారణాల వల్ల ఎంప్లాయ్మెంట్ తగ్గటం, అక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ తగ్గటం, వీటి వల్ల ఏమైందంటే ఒబామా వచ్చిన తర్వాత కూడా అప్పటి నుంచి కొంచెం స్టార్ట్ అయిందనమాట కంట్రోల్ చేయడం అనేది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ వీసా ప్రాసెసింగ్ వాటిల్లో 100% అందరూ రూల్స్ ఫాలో అవ్వలేదండి రియల్గా చెప్పాలంటే. అది అవ్వటం అవసరం అనే కన్నా కూడా దానివల్ల ఇబ్బందులు ఉన్నాయా, ఇబ్బందులు లేదనే కన్నా కూడా అవితే మంచిది. అవ్వకపోయినా దానివల్ల ఎవరికి ఇబ్బందులు కాలేదు. బట్ ఆ ప్రాసెస్ని కొంచెం స్ట్రిక్ట్ చేశారు. ఈ వీసా ప్రాసెసింగ్ అనేది కొంచెం స్ట్రిక్ట్ చేశారు. ఇంతకుముందు లిబరల్గా ఉండేది, రిక్వైర్మెంట్ బట్టి లిబరల్గా ఉండేది. ఇప్పుడు రిక్వైర్మెంట్ని బట్టి తగ్గింది కాబట్టి దాన్ని కొంచెం స్ట్రిక్ట్ చేశారు కాబట్టి వీసాలు తీసేయట్లేదండి. తీసేయడానికి లేదు, తీసేయరు కూడా. ఎందుకంటే ఈ గ్లోబలైజేషన్లో ఎవ్రీబడి హ్యాస్ టు బి డిపెండ్ ఆన్ ఈచ్ అండ్ అదర్. ఇండియా అమెరికా మీద డిపెండ్ అవ్వాలి, అమెరికా ఇండియా మీద కూడా డిపెండ్ అవ్వాలి. ఎందుకంటే మీకు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు గూగుల్ సిఇఓ కానీ మైక్రోసాఫ్ట్ సిఇఓస్ కానీ మన ఇండియన్స్. సో అంతగా బాండ్ ఏర్పడిపోయిందండి బిట్వీన్ దిస్ టూ కంట్రీస్. అంతగా బాండ్ ఏర్పడిపోయింది అది. ఇప్పుడు నువ్వు ఇది చేసేయాలంటే ఇది కాదు. అది ఈ ట్రంప్ ప్రెసిడెంట్ గారు వచ్చిన తర్వాత ఏమైందంటే దాన్ని కొంచెం ఏం చేశారంటే లోకల్స్కి అక్కడ అమెరికన్స్కి కాంపిటీషన్ పెరిగిపోయి వాళ్ళకి జాబులు రాలేదన్న ఫీలింగ్ తోటి ఆయన ఫస్ట్ ప్రయారిటీ మా వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఇక్కడ సిటిజన్స్కి, ఇక్కడ వైట్ పీపుల్స్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలా చేద్దాం అంటున్నారనే కానీ ఎగనెస్ట్ ఇండియా అని చెప్పి నేను అనుకోనండి. బేసిక్గా అది టోటల్ ఎగనెస్ట్ ఇండియా అనేది మాత్రం ఇట్స్ నాట్ ద రైట్ అనుకుంటున్నాను నేను. వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలంటే మనం ఎలా కంట్రోల్ చేయాలి, ఆ ప్రాసెస్ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఆ రిస్ట్రిక్షన్స్ అప్పుడు మనకేంటంటే మనకు అనుకూలంగా లేకపోతే ఇది చెడు, మనకు అనుకూలంగా ఉంటే ఇది మంచి అని మనం అనుకోవటం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళకి మంచిది, మనకు అనుకూలంగా లేదు మనకు చెడు అనుకోవటం కాదు. న్యూట్రల్గా ఉండి ఆలోచిస్తే ఏముందంటే దిస్ ఈజ్ ద రీజన్. వాళ్ళు లోకల్స్కి జాబులు కావాలా అనేది కాన్సెప్ట్. ఫస్ట్ అమెరికన్స్కి వాళ్ళకి జాబులు కావాలి. వాళ్ళని ఎలా ఎంప్లాయ్ చేయాలంటే ఎలా చేయాలనే ప్రాసెస్కి వీళ్ళని కాంపిటీషన్ తగ్గిస్తే వాళ్ళకి జాబులు వస్తాయనే ఫీలింగ్ తోటి ఈ కాంపిటీషన్ తగ్గించడం కోసం ఈ ప్రాసెస్ని రిస్ట్రిక్ట్ చేశారు. అంతేగాని వీసాలు లేకుండా రోజు ఫ్లైట్లు వెళ్తున్నారు జనాలు, రోజు అందరూ ఐటీ వాళ్ళు వెళ్తున్నారు, అందరూ రోజు కన్సులేట్లు ఓపెన్ అయి ఉన్నాయి, అందరూ రోజు స్టాంపింగ్లకు వెళ్తున్నారు, అందరూ స్లాట్లు తీసుకుంటున్నారు. ఎక్కడ ఏం ప్రాసెస్ ఆగలేదు. బట్ రిస్ట్రిక్షన్స్ పెట్టారు, కొంచెం స్ట్రిక్ట్ చేశారు ప్రాసెస్ని. అది మీకు ఇబ్బంది అంటే ఆబ్వియస్గా స్ట్రిక్ట్గా ఉంటే ఇబ్బంది ఎవరికైనా. ఫ్రీగా ఉందంటే ఫ్రీగా వెళ్తారు, స్ట్రిక్ట్గా ఉందంటే ఇబ్బంది అనిపిస్తుంది. కానీ దానికి అలవాటు పడితే అది ఇబ్బంది కాదు. స్ట్రిక్ట్గా ఉంటే మంచిదే, అది తప్పైతే కాదని నా ఫీలింగ్. ఆబ్వియస్గా ఆపర్చునిటీస్ మాత్రం స్టార్టింగ్లో ఉన్నట్టుగా ఉండవండి. ఇప్పుడు కూడా 2000 స్టార్టింగ్ 95 స్టార్టింగ్లో ఉన్న ఆపర్చునిటీస్ 2000లో లేవు, 2000 స్టార్టింగ్లో ఉన్న ఆపర్చునిటీస్ 2010లో లేవు. టెక్నాలజీస్ మారుతున్నాయి, ఆపర్చునిటీస్ సాచురేషన్ అవుతున్నాయి, న్యూ టెక్నాలజీస్ వస్తున్నాయి, చేంజ్ అవుతా ఉన్నాయి. స్టిల్ ప్రాసెస్ ఇస్ రన్నింగ్. ట్రంప్ ప్రాసెస్ విషయంలో మీది కరెక్టా అని అంటే ఇది తప్పు అని అంటే మాత్రం తప్పు అని కాదు. కొన్ని యాంగిల్స్లో మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కొన్ని యాంగిల్స్లో ఇస్ రైట్. వాళ్ళ యాంగిల్స్లో రైట్. లోకల్స్ జాబ్ లేకుండా వీళ్ళని తీసుకొచ్చి పెట్టడం ఏంటనేది వాళ్ళని అడిగితే అసలు రియల్గా అంటారు. ఇప్పుడు ఆబ్వియస్గా ఇంటర్నల్గా ఇప్పుడు చిన్న కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీలో ఎక్స్పీరియన్స్ ఉన్న ముందు వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు, తర్వాత బయట వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు లేరంటే ఆ సిమిలర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తారు ముందు. అలాగని వాళ్ళు లోకల్స్కి ప్రిఫరెన్స్ అడిగారు. కాకపోతే బేసిక్గా ఏంటంటే నా ఫీలింగ్ ఏంటంటే వాళ్ళే ఉండాలనుకుంటే మాత్రం కష్టం. వాళ్ళు ఉండాలనుకుంటే ఇప్పుడు మనం వెళ్తేనే అక్కడ కార్లు కొంటాం, ఇళ్ళు కొంటాం,
గ్రాసరీస్ కొంటాం. అవన్నీ కొనాలంటే మనం ఉండాలి. మనం ఉంటే అవన్నీ కొంటాం కాబట్టి ఫర్నిచర్ షాపులు ఉంటాయి, కార్ల షాపులు ఉంటాయి, గ్రాసరీ షాపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఇట్స్ ఎ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ మ్యూచువల్ డిపెండెన్సీ. పాపులేషన్ ఉంటే అన్నీ ఉంటాయి అన్నమాట. సో దట్స్ వాట్ ఐ థింక్ లైక్ నేను అనుకునేది.